హలో! అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? కొత్తిమీర పచ్చడి. ఇది ఒక్కసారి తింటే అస్సలు మాటలు రావు. అంత బావుంటుందనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ముందుగా ఒక కొత్తిమీర కట్టని తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకోవాలి. అట్లాగా కట్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. 2 ఆర్ 3 టైమ్స్ బాగా క్లీన్ చేయండి వాటర్లో. అలా క్లీన్ చేసుకోవటం వలన ఇసుక అలాంటివి ఏమన్నా డస్ట్ ఉంటే శుభ్రంగా క్లీన్ అవుతాయి. వడిగిన్నెలో వేసుకొని క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇలాగ కొత్తిమీరని వేసుకొని వేయించుకోవాలి. సన్నటి సెగ మీద పెట్టి వేయించుకోవాలి. ఆకు అనేది మాడకుండా అడుగంటకుండా ఉండాలి. అలాగా కలుపుకుంటూ ఉండాలి. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే వంటలు రాని వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అంత బాగుంటుందన్నమాట. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఈ పచ్చడి. ఆ ప్యాన్లో లైట్గా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. సన్నటి సెగ మీదే ఉంచాలి. ఈ పచ్చడి సరిగ్గా చేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉండిద్ది అనుకుంటున్నాం కదా. 2 రోజులకే ఈ పచ్చడి అనేది అయిపోయింది. అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి. కొత్తిమీర ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. సన్నటి సెగ మీద పెట్టి ఇలా పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ కొత్తిమీరని. తర్వాత 3 కానీ 4 టమోటాలు చిన్న సైజులో తీసుకొని చిన్నవిగా కట్ చేసి అందులో వేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా వేసాం కదా, ఇట్లాగ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగ 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇట్లాగా కలుపుకోవడం వలన అడుగంటకుండా ఉండిద్ది. ఈ పచ్చడి రైస్లోకి వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే అబ్బా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగుంటుంది. అట్లానే దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. టమోటా మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి. మనం కొత్తిమీర ఎంత తీసుకున్నామో అందులో ఒక పావు కప్పు చింతపండు తీసుకొని వేసుకోవాలి. చింతపండు వేసాం కదా, చింతపండు కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొత్తిమీర పచ్చడి చేయడానికి టైం ఏం పట్టదండి. 10 నిమిషాల్లో రుచిగా చేయొచ్చు. పక్కా కొలతలతో కొత్తిమీర నిల్వ పచ్చడి చేయండి. ఒక వారం వరకు నిలువ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ కొత్తిమీర పచ్చడిని రైస్లోకైనా టిఫిన్లోకైనా ఎందులోకైనా అదుర్సండి. అలా అంత బాగుంటుందన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. కొత్తిమీర పెద్ద కట్ట తీసుకున్నాం కదా, అందులోకి ఎండుమిరపకాయలు ఒక 10-12 వరకు సరిపోతాయి. ఇట్లాగా వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఇట్లాగా వేయించుకున్న తర్వాత అందులోకి మినపప్పు తీసుకొని వేయించుకోవాలి. వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇందులోనే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి మాడకుండా. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి కొద్దిసేపు. చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్లో తీసుకొని ఎండుమిరపకాయలు, ఈ టమోటా, కొత్తిమీర వేయించుకున్నాం కదా, అవన్నీ దాంట్లోకి వేసుకోవాలి. అందులోనే 4 రెబ్బలు చిన్నులపాయలు, రుచికి సరిపోయినంత ఉప్పు, జీలకర్ర మొత్తం వేసి మిక్సీకి పట్టేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది.
ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే లైట్‌గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు గానీ, 2 స్పూన్ల వరకు గానీ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరప, పోపు దినుసులు అంటే మినపగుండ్లు కానీ, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు ఉంటే పచ్చెనపప్పు వేసుకొని మొత్తం ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. మామూలుగా అయితే ఈ కొలతల ప్రకారం కరెక్ట్‌గానే ఉండిద్ది. కొంతమంది ఉప్పు కొంచెం ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. అందుకని చెప్తున్నాను. అవి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇట్లాగా కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర పచ్చడి చేసుకున్నాం కదా, అది ఇట్లాగా తిరగమాతలో వేసుకుందాం. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే కొత్తిమీర టమోటా పచ్చడి రెడీ అయింది. ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.